ముందుగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగ ప్రశాంతంగా జరుపుకుంటుంటే వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులను చేస్తూ హత్య రాజకీయ కుట్రలు చేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము వైసీపీ నేతల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీరు అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల మీద అనేక దాడులు చేశారు. వారి యొక్క కుల వృత్తుల్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు. బలహీన వర్గాలంటే వైసీపీ పార్టీ ఎక్కడా కూడా సముచిత స్థానం కల్పించలేదని వాస్తవం. దానికి నిదర్శనం రాజ్యాధికారమైనటువంటి పదవులు 16,800 పదవులు అంటే బీసీ రిజర్వేషన్ కోత కోసి 34% బీసీల రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్ కోత కోసి 16,800 రాజ్యాధికారమైనటువంటి పదవుల్ని బీసీలు కోల్పోయినట్లు చేసింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నాం. ఒక చంద్రయ్య గారు కావచ్చు, ఒక అమర్నాథ్ గౌడ్ కావచ్చు, ఒక నందం అబద్దయ్య కావచ్చు, ఎన్నో హత్యా రాజకీయాలు బీసీలను నిర్దాక్షిణ్యంగా హత్యలు చేసింది వైసీపీ నేతలు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. బీసీ సప్లా నిధులు దారి మళ్లించారు. బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లో తక్కువ చేసి బీసీలను చిన్న చూపు చూశారు. పేరుకు బీసీలకు పదవులు ఇచ్చినట్లుగా ఇచ్చారు. పెత్తనం అంతా మీ యొక్క పాలకుల చేతుల్లో పెట్టుకున్నారు. ఈ విధంగా మీరు వైసీపీ నేతలు, వైసీపీ నాయకులు బీసీలను అవమానపరిచి, బీసీలను హత్యలు చేసి, బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కోత కోసి బీసీలను ఇంత ఇబ్బంది పెట్టిన మీరా బీసీల గురించి మాట్లాడేదని ఒక ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా నేను ఈరోజు వైసీపీ నేతను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఉదాహరణకు పల్నాడులో మా ఒడ్డెర కుల బంధువుల కార్లు నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద కార్లు, కొమ్మెర దుర్గారావు గారి కార్లు తగలబెట్టారు. ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. మరి మా పార్టీ బీసీ నేతలు అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, పల్లా శ్రీనివాస్ గారిని, గౌతు శిరీష గారిని ఎంతమందిని మీరు హింసించలేదు? ఎంతమందిని మీరు బాధ పెట్టలేదు? ఇళ్లపై దాడులు చేశారు, అనేకమైన అక్రమ కేసుల్లో ఇరికించారు, ఇబ్బందులు పెట్టారు. ఇంతగా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు కపట ప్రేమ మీరు చూపిస్తున్నారంటే నిజంగా ఇది రాజకీయ కుట్ర కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా మీకు బుద్ధి రాలేదు. ఒకళ్ళేమో రఫా అంటారు, ఇంకొకళ్ళేమో మేము నడి రోడ్ల మీద చంపేస్తాం మేము వస్తే అంటారు. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, సుపరిపాలన అందిస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రజల సంక్షేమం కొరకే పనిచేస్తున్నారు. వారు ఎక్కడా కూడా మీలాగా ప్రవర్తించట్లా. మీలాగా బీసీలను ఇబ్బంది పెట్టే దిశగా లేదు పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో బీసీలకు దక్కిన గౌరవం ఏ పార్టీలో దొరకదనేది వాస్తవం. ఎందుకంటే ప్రాక్టికల్గా బీసీ నాయకులైన మేమందరం కూడా ఈరోజు ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అయిన నేను, మంత్రులు, కేంద్ర మంత్రులు అయిన వాళ్ళందరూ బీసీలు కూడా ఒకటే మేము గళం వినిపిస్తుంది, తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఉన్న గౌరవం ఏ పార్టీలో ఉన్నదనేది వాస్తవం. ఇంకో విషయం చెప్తున్నా, ఏనాడైనా మీరు బీసీ కులాల వాళ్ళ కుల వృత్తుల్లో జరుగుతున్న ఇబ్బందులు మీ దృష్టికి తీసుకొస్తే మీరు పరిశీలనలో పెట్టారా? వాళ్ళ కుల వృత్తులను కాపాడే విధంగా గత 5 సంవత్సరాల్లో మీరు పనిచేశారా అని మేము ప్రశ్నిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పరంగా అన్ని కుల వృత్తుల్లో కూడా యాదవాస్కి, గౌడాస్కి, వడ్రాస్కి, రజకులకి, మా సామాజిక వర్గాలందరికీ కూడా మా కుల వృత్తుల్లో కావలసినటువంటి న్యాయం, చట్టపరమైన న్యాయం, మాకు కావలసిన హక్కుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా రిజర్వేషన్ విషయంలో తక్కువ కాకుండా బీసీలను గౌరవించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకు మాకు మైనింగ్లో వడ్డర్లకు క్వారీల్లో 15% జీవోలు ఇచ్చారు. మరి మా గౌడ కులస్తులకి, వారికి ఈ వైన్ షాపుల్లో కూడా ప్రాధాన్యత కల్పించారు. ఈ విధంగా బీసీలకు, బీసీ సామాజిక వర్గాలకు సంక్షేమం కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీరా ప్రశ్నించేది? ఎందుకు ఈ విధంగా అలజడులు సృష్టిస్తున్నారు?
ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు. మీరు గత 5 సంవత్సరాల్లో రాజధాని క్యాపిటల్ ఎక్కడైనా ఇంత అభివృద్ధి పరిచి చూపించారా? పోలవరం విషయం పట్టించుకున్నారా? ఏం చేశారు మీరు? గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధాని క్యాపిటల్ని అభివృద్ధి పరుస్తున్నారు, పోలవరాన్ని పూర్తి చేస్తా అన్నారు, శాంతియుతంగా ప్రజలను ముందుకెళ్ళమంటున్నారు. ఎక్కడా కూడా గొడవలు కానీ రౌడీయిజాన్ని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒప్పుకోరు, ప్రోత్సహించరు. రౌడీయిజాన్ని అంతం చేసినటువంటి ప్రథమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీరు ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. ప్రజలకు మీరేదో చెప్తున్న మీ మాయ మాటలు ప్రజలు వింటలా, ప్రజల సంక్షేమాన్ని అనుభవిస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దాడులు చేశారు, ఎన్ని కుట్రలు చేశారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎంతగా ఇబ్బంది పెట్టారు. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూటమి ప్రభుత్వం మీరు చూపించండి. మీరు చెప్పే తప్పుడు మాటలు కాదు, నిజాయితీగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. మీరు రండి, పబ్లిక్ గా ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టిందో కూటమి ప్రభుత్వం మీరు చెప్పండి. మీరు చెప్పిన దానికి మేము సిద్ధంగా మేము ప్రజల మధ్య నిరూపించుకుంటాం. మేము సంక్షేమాన్ని అందిస్తున్నాం, అభివృద్ధిని అందిస్తున్నాం, ప్రజల కొరకు పనిచేస్తున్నాం. బీసీల వర్గాల కోసం, బీసీల సామాజిక వర్గాల కులాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది. ఇకనైనా వైకాపా నాయకులు మీ వైఖరిని మార్చుకోండి, లేదంటే ప్రజలు మిమ్మల్ని రోడ్డు మీద కూడా తిరగరేమనని ఈ సభాముఖంగా మీరు చేస్తున్నటువంటి ఆ చిల్లర చేష్టల్ని, రాజకీయ కుట్రలను ఖండిస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు వడ్డెర. అందరికి కూడా నమస్కారం.